Subscribe Anil Techie channel. Click on red color subscribe button, then click on bell icon for latest updates. Okay, don't forget to click on bell icon. ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిల్ టెక్కి ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏపీ ఎంసెట్ 2020 సంబంధించి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా. సో దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోని పూర్తిగా చూడండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా వీడియో చూస్తున్నట్టయితే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇంపార్టెంట్ అప్డేట్స్ రిగార్డింగ్ ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ చూసుకున్నట్లయితే, సో ఇక్కడ చూస్తే ఏపీ ఎంసెట్ 2020 అడ్మిషన్స్ ఎంపీసీ స్ట్రీమ్ అని ఇచ్చాడు. ఓన్లీ ఎంపీసీ స్ట్రీమ్స్ వాళ్ళకే ఇది కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనమాట. ఓకే, బైపీసీ వాళ్ళకి ఇది కాదు, దానికి సెపరేట్ నోటిఫికేషన్ ఉంటుంది. సో డీటెయిల్ నోటిఫికేషన్ చూసుకుంటే ద క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీ ఎంసెట్ 2020 ఫర్ అడ్మిషన్స్ ఇంటూ బీఈ బీటెక్ ఫార్మసీ. ఎవరైతే ఎంపీసీ స్ట్రీమ్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఏపీ ఎంసెట్ 2020 క్వాలిఫై క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి బీఈ బీటెక్ ఫార్మసీ కోర్సెస్లో అడ్మిషన్స్ కోసం ఇది కౌన్సిలింగ్ అనమాట. సో ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఈ ప్రాసెస్ అంతా మీకు 23వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, వెబ్ ఆప్షన్స్ కోసం అయితే మనకి ఇంకా డేట్స్ అయితే రాలేదు. ఓన్లీ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మాత్రం, ఫీ పేమెంట్ కోసం మాత్రమే మనకి ఇక్కడ ఇచ్చాడు. సో డీటెయిల్స్ అయితే చూద్దాం మనం. ఫస్ట్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ చూసుకున్నట్టు మీరు 1200 రూపీస్ ఫర్ ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ అండ్ 600 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ. ఓకే, ఇదైతే మీరు ఫీ పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో. అది వెబ్సైట్ కూడా సేమ్ ఇదే వెబ్సైట్ apmset.nic.in. సో వెబ్సైట్ ఇంకా మనకి అప్డేట్ కాలేదు. 23 నుంచి పేమెంట్ కాబట్టి 23వ తారీఖు మనకి అప్డేట్ అవుతుంది పేజ్. సో అక్కడ ఫీ పేమెంట్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి మీరు ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మీ హాల్ టికెట్ నెంబర్, మీ ర్యాంక్, ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీరు ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఆ ప్రాసెస్ ఫీ పేమెంట్ కూడా ఎలా చేయాలని నేను నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను చెప్పడానికి, మళ్ళీ వీడియో చేయడానికి. సో అలాగే వెరిఫికేషన్ ఎలాగ, ఈ ప్రాసెస్ అంతా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెబ్సైట్ వన్స్ అప్డేట్ అయిన తర్వాత. ఓకే, 23 మీకైతే అప్డేట్ చేస్తాను. సో 600 రూపీస్ ఎస్సీ 1200 రూపీస్ సార్ అదర్ క్యాండిడేట్స్ అనమాట. ఇవి మీరు ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అందరూ మీరు ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ అయితే 23 నుంచి అయితే మీరు చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. సో ఫీ పేమెంట్ అయితే 23 నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ లాస్ట్ డేట్ అయితే ఇక్కడ ఇవ్వలేదు, ఫీ పేమెంట్ లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది. సో మనకి ఫేజ్ 2 రిజల్ట్స్ కూడా రాలేదు కాబట్టి, సో దానికోసం ఇంకా లాస్ట్ డేట్ కూడా మెన్షన్ చేసలేడు. వెబ్ ఆప్షన్స్ కూడా మనకి ఫేజ్ 2 రిజల్ట్స్ రాలేదు కాబట్టి వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు అనుకుంటున్నాను నోటిఫికేషన్ దానికి సంబంధించి. సో వెబ్ ఆప్షన్ డేట్స్ అయితే మనకి మెన్షన్ చేయలేదు, ఓన్లీ వెరిఫికేషన్ సంబంధించి మెన్షన్ చేశాడు అనమాట. సో ఇది ఏపీ ఎంసెట్ వెబ్సైట్లో ఫీ పేమెంట్ పే చేసిన తర్వాత మీరు వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినాయా లేదని. ఓకే, వెరిఫికేషన్ ఎలా చేసుకుంటారంటే మీరు ఫస్ట్ వెబ్సైట్ ఇక్కడ ఓపెన్ కాలేదు, ఇంకా ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్స్ వచ్చిన తర్వాత వెరిఫికేషన్ స్టేటస్ అని వస్తుంది. వెరిఫికేషన్ స్టేటస్లో మీరు అక్కడ మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ మీరు వెరిఫికేషన్ అయిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. ఆ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది, మీరు అప్లికేషన్ అప్లై చేసినప్పుడు మీరు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ అప్లోడ్ చేస్తారు కదా, అవన్నీ కరెక్ట్గా ఉంటే మీకు ఆన్లైన్ వెరిఫికేషన్ అయిపోయినట్టు, ఆల్రెడీ వెరిఫైడ్ అని వస్తుంది. అప్పుడు మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకో అవసరం లేదు. ఇన్ కేస్ ఏమైనా అప్డేట్స్ ఉంటే మాత్రం మీరు వెరిఫికేషన్ సెంటర్స్కి వెళ్ళి అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది అక్కడ. అలాగే మీకు వెరిఫికేషన్ సెంటర్స్ ఆన్లైన్లో చెక్ చేసుకున్నప్పుడు నాట్ వెరిఫైడ్ అని వచ్చింది అనుకో, యువర్ సర్టిఫికేట్స్ నాట్ వెరిఫైడ్, ప్లీజ్ కాంటాక్ట్ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని వస్తే కనుక మీరు అక్కడికి అప్పుడు మీరు సర్టిఫికేట్స్ అన్ని తీసుకుని వెళ్ళి వెరిఫికేషన్ సెంటర్లో వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీకు లాగిన్ అవ్వడానికి, అలాగే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఓకే, అలాగే మీకు ఏమైనా అప్డేట్స్ ఉన్నట్లయితే ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్, ఇన్కమ్, వీటిలో ఏ ప్రాబ్లం ఉన్నా సరే, అలాగే మొబైల్ నెంబర్ ప్రాబ్లం కానీ, ఈమెయిల్ ఐడి ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే, మీ ఏ మిస్టేక్ ఉన్నా సరే మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. హెల్ప్ లైన్ సెంటర్లోనే మీకు సో ఈ డాక్యుమెంట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు కరెక్షన్స్ అంతా చేస్తారు. వెరిఫికేషన్ కూడా అక్కడే జరుగుతుంది అన్నమాట. ఓకే, వెరిఫికేషన్కి వెళ్ళే ముందు అయితే మీరు ఫీ అయితే పేమెంట్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్ చేసి దాని స్లిప్ ప్రింట్అవుట్ తీసుకుని అది లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, డాక్యుమెంట్స్ కూడా మనం చూద్దాము ఏమేం డాక్యుమెంట్స్ అనేది. సో వెరిఫికేషన్ స్టాటస్ చేసుకుని హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటారు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ర్యాంక్స్ అయితే ఇవి మనకి, డేట్స్ అయితే ఇవి. షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్. ఎవరైతే ఓసీ, బీసీ, ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి షెడ్యూల్ అయితే ఇది. సో ఎవరైతే హూస్ డేటా ఈజ్ ఇన్కంప్లీట్, ఓకే, సర్టిఫికేట్ వెరిఫికేషన్లో
ఇన్‌కంప్లీట్ లేదా నాట్ వెరిఫైడ్ అని వచ్చిందో వాళ్ళు మాత్రమే వెరిఫికేషన్ హెల్ప్‌లైన్ సెంటర్స్‌లో వెరిఫికేషన్ చేసుకోవడానికి వెళ్ళాలి. అది కూడా ఇక్కడ ర్యాంక్స్ వైజ్ ఇచ్చాడు. 23, 24, 25 ఇలా 23 నుంచి 27 వరకు ఉన్నాయి. 23 వచ్చి మనకి ఫస్ట్ ర్యాంక్ టు 20,000 ర్యాంక్ వరకు. అలాగే 24థ్ వచ్చి 20,001 ర్యాంక్ నుంచి 50,000 ర్యాంక్ వరకు. 25థ్ నుంచి 50,001 నుంచి 80,000 అండ్ 26థ్ వచ్చి 80,001 నుంచి 1,10,000 అండ్ 27థ్ వచ్చి 1,10,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అనమాట. ఓకే. ద క్యాండిడేట్స్ హ్యావ్ టు అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎట్ నియరెస్ట్ హెల్ప్‌లైన్ సెంటర్స్ అండ్ ఆఫ్టర్ వెరిఫికేషన్ దే హ్యావ్ టు ప్రొసీడ్ ఫర్ ఆప్షన్స్ ఎంట్రీ. ఓకే. మీరు హెల్ప్‌లైన్ సెంటర్స్‌కి నియరెస్ట్ మీకు దగ్గరలో ఏది ఉంటే ఆ హెల్ప్‌లైన్ సెంటర్‌కి వెళ్ళొచ్చు అనమాట. ఎవరైతే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ డేట్స్‌లో ఈ ర్యాంక్ వాళ్ళు బేస్ చేసుకుని ఆ హెల్ప్‌లైన్ సెంటర్‌కి వెళ్ళాలి. ఓకే. ఈ షెడ్యూల్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను మీకు. సో ఇన్ కేసు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కాకుండా స్పెషల్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో పీహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, స్పోర్ట్స్, గేమ్స్, ఎన్సీసీ, ఆంగ్లో ఇండియన్స్ వీళ్ళైతే మీకు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ నియర్ బెంచ్ సర్కిల్. వీళ్ళు మాత్రం స్టేట్ మొత్తం అంతా ఎక్కడున్నా సరే వీళ్ళు మాత్రం విజయవాడలో ఉన్న పాలిటెక్నిక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ నియర్ బెంచ్ సర్కిల్ మీరు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఓకే. షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ పిహెచ్, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ చూసుకున్నట్లయితే మనకి 23 వచ్చి ఆంగ్లో ఇండియన్స్ పిహెచ్వి, పిహెచ్హెచ్, పిహెచ్ఓ, ఎన్సీసీ వాళ్ళకి మీకు ఫస్ట్ లాస్ట్ జరుగుతుంది. సో ఎన్సీసీ అయితే 1 to 35,000. అలాగే 24 క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ ఉన్నాయి. అలాగే ర్యాంక్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. సో 25th కూడా క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ 26th ఇలా మీ ర్యాంక్ చెక్ చేసుకొని ఏ డేట్లో ఉంది ఏ కేటగిరీ చెక్ చేసుకుని ఆ డేట్లో మీరు ఈ వెరిఫికేషన్ సెంటర్ విజయవాడలో ఉన్న పాలిటెక్నిక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అటెండ్ అవ్వాలి. ఓకే. ఓన్లీ పిహెచ్, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, గేమ్స్, ఆంగ్లో ఇండియన్స్ వాళ్ళే. ఓకే. అదర్ క్యాండిడేట్స్ మాత్రం మీరు మీ దగ్గరలో ఉన్న హెల్ప్‌లైన్ సెంటర్స్కి అయితే విజిట్ చేయొచ్చు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. ఓకే. యాప్ వచ్చి మనకి క్యాండిడేట్స్ ఆర్ డైరెక్ట్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద ఫాలోయింగ్ హెల్ప్‌లైన్ సెంటర్స్. ఓకే. క్యాప్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఇచ్చాడు కదా క్యాప్ డబుల్ స్టార్ ఇచ్చాడు షెడ్యూల్లో. ఓకే. క్యాప్ క్యాండిడేట్స్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ కానీ లేదా గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నం కానీ ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి ఈ 3 కాలేజెస్లో ఎక్కడైనా సరే మీరు అటెండ్ అవ్వచ్చు అనమాట. ఓన్లీ క్యాప్ వాళ్ళకి. మిగతా పిహెచ్, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, గేమ్స్ వాళ్ళు మాత్రం మళ్ళీ అక్కడ విజయవాడలోనే ఉంటుందండి. ఓకే. ఇక్కడ మనకి వెబ్ ఆప్షన్స్ గురించి అయితే ఏమీ ఇవ్వలేదు. ఇక్కడ నోట్ ఒకటి ఇచ్చాడు. వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ షెడ్యూల్ అయితే మనకి సెపరేట్ నోటిఫికేషన్ ఇస్తారు apmset.nic.in వెబ్సైట్లో అని చెప్పాడు. ఓకే. వెరిఫికేషన్ తర్వాత వస్తుందా లేకపోతే ముందే వస్తుందా వెబ్ ఆప్షన్ షెడ్యూల్ అనేది మనకి ఇంకా ఇక్కడ పూర్తి సమాచారం అయితే ఇవ్వలేదు. సో అది మనకి అప్డేట్ వస్తుంది. అప్డేట్ కూడా మనకు వచ్చినప్పుడు వీడియో చేస్తాను. ఇన్ కేస్ మీకు వెరిఫికేషన్ అయిన నెక్స్ట్ రోజు నుంచి మీకు వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. ఒక సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్ బై క్యాండిడేట్స్ మీ సర్టిఫికేట్ ఏమేమి ఇవ్వాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి లేదా కాలేజ్ జాయినింగ్ అప్పుడు అనేది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఒరిజినల్స్ ఉండాలి అన్నీ. అలాగే మీకు 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా ఉండాలన్నమాట. ఓకే. ఏపీఎంసెట్ ర్యాంక్ కార్డ్ అలాగే ఏపీఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అలాగే ఇంటర్ మార్క్స్ మెమో అలాగే మీకు ఎస్ఎస్సి మార్క్స్ మెమో అలాగే టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇంటర్ టీసీ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు. ఓకే. అలాగే ఈడబ్ల్యూసీ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ 2020 and 21 మీ సేవ నుంచి ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈడబ్ల్యూసీ క్యాండిడేట్స్ రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకునే వాళ్ళు 2020-21 డేట్స్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ వ్యాలిడ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మాత్రం మీకు పనిచేస్తుంది అనమాట. ఓకే. రెసిడెన్సీ సర్టిఫికేట్. ఓకే. ఇన్ కేస్ ఎవరైనా మీకు 7 years క్వాలిఫై ఎగ్జామినేషన్ ఇంటర్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఇన్ రెస్పెక్ట్ టు ప్రైవేట్ క్యాండిడేట్స్ ఎవరైతే ప్రైవేట్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే మీకు రెసిడెన్సీ అవసరం అవుతుంది. ఓకే. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఆఫ్ ఫాదర్ మదర్ ఫర్ పీరియడ్ ఆఫ్ 10 years ఎక్స్క్లూడింగ్ ద పీరియడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ తహసీల్దార్ రిపోర్ట్. ఓకే. అదర్ స్టేట్లో మీకు వర్క్ చేస్తున్న వాళ్ళైతే పేరెంట్స్ బట్ ఏపీలో రెసిడెన్సీ ఓన్ ప్లేస్ అయితే ఏపీ అయితే కనుక వాళ్ళు కూడా మీకు ఏపీ రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్స్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ ఇష్యూడ్ ఆన్ ఆఫ్టర్ 1/1/2017. ఓకే. 2017 1/1 తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతున్నాడు. సో అలాగే మీకు వైట్ రేషన్ కార్డ్ అది లేకపోతే వైట్ రేషన్ కార్డులో క్యాండిడేట్ నేమ్ మీకు పేరెంట్ నేమ్ ఇవన్నీ మీకు కరెక్ట్గా ఉండాలి అని చెప్తున్నాడు. ఓకే. అవన్నీ కరెక్ట్గా ఉంటేనే ట్యూషన్ ఫీ వస్తుంది మీకు లేకపోతే రాదు. సో
ఇంటిగ్రిటీ సర్టిఫికేట్ వచ్చి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళైతే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరు కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. లోకల్ స్టేటస్ సర్టిఫికేట్. ఓకే. క్యాండిడేట్స్ హూ మైగ్రేటెడ్ టు ఎనీ పార్ట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఓకే. తెలంగాణ నుంచి ఏపీకి మైగ్రేట్ అయిన వాళ్ళకైతే మీకు లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. ఇన్ కేస్ ఏపీలో ఉండే వాళ్ళకైతే ఇది అవసరం లేదు, లోకల్ క్యాండిడేట్స్. క్యాండిడేట్స్ క్లెయిమ్ రిజర్వేషన్స్ ఏదైతే ఎన్సీసీ, స్పోర్ట్స్, క్యాప్, పీహెచ్ ఉన్నాయో వాళ్ళకి వాళ్ళ రిలేటెడ్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, మైనారిటీస్ సర్టిఫికేట్, ఎన్సీసీ వాళ్ళకి ఎన్సీసీ, స్పోర్ట్స్ సర్టిఫికేట్, క్యాప్, పీహెచ్, ఈ సర్టిఫికేట్స్ కూడా మీరు వెరిఫికేషన్లో సబ్మిట్ చేసి ఆ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కావాల్సిన లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనమాట. సో లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ అయితే మనకి ఇక్కడ ఇచ్చాడు. సో టోటల్గా మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ 25 సెంటర్స్ ఉన్నాయి. హెల్ప్ లైన్ సెంటర్స్ ఇక్కడ మీకు దగ్గరలో ఏ హెల్ప్ లైన్ సెంటర్ ఉంటే అక్కడ నుంచి మీరు విజిట్ చేయొచ్చు. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ క్యాండిడేట్స్, అదర్ దాన్ స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్. ఓకే. సో మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపురం. ఓకే. అనంతపురం మీకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ బెసెట్ జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఒకటి ఇచ్చాడు. సో అలాగే మీకు జేఎన్టీయూ అనంతపురం యూనివర్సిటీ ఒకటి ఇచ్చాడు. సో మనకి అనంతపురం, చిత్తూరు వచ్చి మనకి 2 ఉన్నాయి. ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్, కేటీ రోడ్. ఓకే. ఎస్వి యూనివర్సిటీ ఓల్డ్ ఎంబీఏ బిల్డింగ్, తిరుపతి. ఈ 2 తిరుపతిలో ఉన్నాయి. సో కాకినాడకు వచ్చి మనకి ఆంధ్ర పాలిటెక్నిక్ యానం రోడ్ ఒకటి, అలాగే మీకు కాకినాడ జేఎన్టీకే ఒకటి, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జేఎన్టీకే యూనివర్సిటీ మనకి ఈ 2 ఇచ్చాడు. సో గుంటూరు వచ్చి 3 ఇచ్చాడు. ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్, అలాగే జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఈ 3 గుంటూరు ఇచ్చాడు. సో అలాగే కడప వచ్చి 2 ఇచ్చాడు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్స్, రామంజనేయపురం. నెక్స్ట్ వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ వైవియు వచ్చి పొద్దుటూరు. అలాగే మీకు విజయవాడ కృష్ణ వచ్చి మీకు ఆంధ్ర లైలా కాలేజ్ ఒకటి ఇచ్చాడు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఒకటి ఇచ్చాడు. నెక్స్ట్ కర్నూలు వచ్చి శ్రీజీ పుల్లారెడ్డి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కర్నూలు. అలాగే మీకు ఈఎస్సి గవర్నమెంట్ పాలిటెక్నిక్ నంద్యాల, ఈ 2 ఇచ్చాడు అనమాట. సో నెల్లూరు వచ్చి గవర్నమెంట్ పాలిటెక్నిక్ వెంకటేశ్వరపురం నెల్లూరు. అలాగే ప్రకాశం డిఏ గవర్నమెంట్ పాలిటెక్నిక్ హౌసింగ్ బోర్డ్ కాలనీ. నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం. నెక్స్ట్ ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మార్చవరం విజయవాడ కృష్ణా డిస్టిక్. నెక్స్ట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ కంచరపాలెం విశాఖపట్నం. అలాగే గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నం కంచరపాలెం అది కూడా. సో ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ పాడేరు విశాఖపట్నం. అలాగే విజయనగరం ఎంఆర్ఏజిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్, అలాగే గవర్నమెంట్ పాలిటెక్నిక్ పార్వతీపురం విజయనగరం. వెస్ట్ గోదావరి వచ్చి ఎస్ఎంవిఎం పాలిటెక్నిక్ తిమ్మరాజపురం తణుకు. ఇవి 25 హెల్ప్ లైన్ సెంటర్స్. ఈ లిస్ట్ మీకు డిస్ప్లే చేస్తున్నాయి కదా, ఈ లిస్ట్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీకు దగ్గరలో ఏ సెంటర్ ఉంటాయి అక్కడ మీరు విజిట్ చేసి వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి మనకి ఇచ్చిన డీటెయిల్స్ అయితే ఇచ్చిన నోటిఫికేషన్లో. సో ఇన్ కేస్ ఇందులో మీకు డౌట్స్ ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇవి లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు హెల్ప్ లైన్ సెంటర్స్, వెరిఫికేషన్, ఆప్షన్స్, ఎంట్రీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాడు. ఇక్కడ కన్వీనర్ అడ్రస్ కూడా ఇచ్చాడు, కన్వీనర్ ఆఫీస్ అడ్రస్. ఓకే. ఏదైతే కౌన్సిలింగ్ జరుగుతుందో కౌన్సిలింగ్ సంబంధించి కన్వీనర్ ఏపీఎంసెట్ 2020 అడ్మిషన్స్ సంబంధించి ఫ్లాట్ నెంబర్ 104 ఏఎన్ఆర్ టవర్స్, జమ్మిశెట్టి స్ట్రీట్, ప్రసాదంపాడు, విజయవాడ. సో ఇక్కడైతే మీరు కాంటాక్ట్ చేయొచ్చు, లేకపోతే ఈమెయిల్ ఇచ్చారు, ఈమెయిల్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు. హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చారు, హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు. బట్ హెల్ప్ లైన్ నెంబర్స్ పనిచేస్తాయా, ఫోన్ లిఫ్ట్ చేస్తారు అనేది మాత్రం డౌటే నాకు. ఏపీఎంసెట్ ఎంపీసీ స్ట్రీమ్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే. సో వీడైతే మనకి ఎంపీసీ మాత్రమే ఇచ్చాడు, బైపీసీకి అయితే దీన్ని ఇంక్లూడ్ చేయలేదు. సో వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు అనేది అయితే మనకి చెప్పలేదు, బైపీసీకి సెపరేట్గా ఉంటుందని కూడా చెప్పలేదు, ఎంపీసీ స్ట్రీమ్ అని మెన్షన్ చేశాడు. ఓకే. ఇది ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ గుడ్ డే.